నిన్నటి సెషన్‌లో మనం బూట్‌స్ట్రాప్‌ని ఎలా యూజ్ చేయాలో చూపించాను గదా! సో, ఇవాల్టి నుంచి జావా స్క్రిప్ట్ అనేది ఎలా యూజ్ చేయాలి అనేది నేను చూపిస్తాను. ఇవాల్టి నుంచి మనకి కంటిన్యూయస్‌గా జావా స్క్రిప్ట్ అనేది చూపిస్తాను. ఎలా యూజ్ చేయాలని చూపిస్తాను. అంతకన్నా ముందసలు జావా స్క్రిప్ట్ అనేది ఎందుకు యూజ్ చేయాలనే మీ అందరికీ కొంచెం బేసిక్‌గా ఐడియా ఉంటుందని నేను అనుకుంటున్నాను. జావా స్క్రిప్ట్ అనేది మనకి వెబ్ డెవలప్‌మెంట్‌లో ఎందుకు యూజ్ అవుతుందంటే నేను ఈ టాపిక్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని చూపిస్తాను మీకు. దీనికోసం నేను ఒక చిన్న అప్లికేషన్ అయితే తయారు చేశాను. సో లెట్ మీ గో టు మై సిఎస్ఎస్ స్క్రీన్. ఇక్కడ చూస్తే లెట్ మీ రన్ దిస్. ఇక్కడ చూడండి, ఇనిషియల్ గా నాకు ఒక ఇది నాకు జస్ట్ ఒక index.html పేజ్ ఇది అంతే. బట్ ఎప్పుడైతే నేను ఈ బటన్ ప్రెస్ చేస్తానో అప్పుడు ఏమవుతుంది, మళ్ళీ చూడండి ఇది 2 seconds పాటు ఉంటుంది ఈ మెసేజ్. ఆ తర్వాత బ్యానిష్ అయిపోతుంది. బట్ ఎప్పుడైతే ఈ బటన్ ప్రెస్ చేస్తానో ఈజ్ మై స్క్రీన్ విజిబుల్? నా స్క్రీన్ విజిబుల్ అవుతుందండి మీకు? సారీ, లెట్ మీ షేర్ మై స్క్రీన్. సారీ, స్క్రీన్ షేర్ చేయడం మర్చిపోయాను. లెట్ మీ షేర్ మై స్క్రీన్ అగైన్. ఇందాక చెప్పాను కదా మీకు, ఇది అనేది బేసిక్ index.html పేజ్ అంతే. బట్ ఇది బిఫోర్ జస్ట్ హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ యాడ్ చేయకపోతే, ఇప్పుడు చూడండి, నేను ఈ కోడ్ లోకి వచ్చి జావా స్క్రిప్ట్ అనేది ఇక్కడ యాడ్ చేశాను అబౌవ్ ది బాడీ ట్యాగ్. ఇక్కడ నేను జావా స్క్రిప్ట్ అనేది ప్రెసెంట్ కామెంట్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి, దేర్ వోంట్ బి ఎనీ యాక్షన్. నేను బటన్ ప్రెస్ చేస్తున్నాను కానీ మన యొక్క పేజ్ లో ఎటువంటి యాక్షన్ అయితే జరగట్లేదు. కానీ ఇప్పుడు చూడండి, ఎప్పుడైతే ఈ యొక్క స్క్రిప్ట్ ట్యాగ్ అంటే script.js అనేది మనకి జావా స్క్రిప్ట్ ఫైల్. script.js అనేది జావా స్క్రిప్ట్ ఫైల్. ఆ script.js మన యొక్క index.html కి లింక్ చేస్తున్నాము, యాడ్ చేస్తున్నాము. సో అప్పుడు మనకేమవుతుందంటే, ఎప్పుడైతే బటన్ ప్రెస్ చేసినప్పుడు మనకు ఒక యాక్షన్ అనేది జరుగుతుంది. చూడండి, లెట్ మీ క్లిక్ ఆన్ దిస్ బటన్. ఇది మీరు ఎలా అనుకుంటున్నారు? ఇప్పుడు నేను ఆ బటన్ ప్రెస్ చేస్తున్నప్పుడు నాకు ఒక మెసేజ్ డిస్ప్లే అవుతుంది కదా. ఈచ్ బటన్ కి ఒక్కొక్క మెసేజ్ అనేది డిస్ప్లే అవుతుంది, మీరు కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేస్తున్నట్లయితే. ఆఫ్టర్ 2 seconds ఆ మెసేజ్ అనేది వెళ్ళిపోతుంది కదా. సో ఇలాంటి బిహేవియర్ ని మనం చేయాలంటే ఖచ్చితంగా మనకి జావా స్క్రిప్ట్ హెల్ప్ అనేది కావాలి. సో వితౌట్ జావా స్క్రిప్ట్ వీ కాంట్ ఏబుల్ టు డూ దిస్ బిహేవియర్. దెన్ యూ మే ఆస్క్ దిస్ క్వశ్చన్, ఈజ్ ఇట్ మ్యాండేటరీ టు లర్న్ జావా స్క్రిప్ట్ అంటే ఎస్, వెబ్ డెవలప్మెంట్ లో ఖచ్చితంగా జావా స్క్రిప్ట్ అనేది కావాలి. బట్ రీసెంట్ టెక్నాలజీస్ లో మనకి దెర్ ఈస్ రియాక్ట్ జేఎస్ అండ్ యాంగులర్ ఆల్సో came into picture. But even to learn React JS and Angular, React JS and Angular నేర్చుకోవాలన్నా అనేది కావాలి. ఈవెన్ మనకి మార్కెట్ లో ఎన్ని లైబ్రరీస్ వచ్చినా కానీ దే కమ్ ఆన్ టాప్ ఆఫ్ జావా స్క్రిప్ట్. అవి జావా స్క్రిప్ట్ యూస్ చేసుకునే అవి కూడా వర్క్ అవుతాయి. సో లర్నింగ్ జావా స్క్రిప్ట్ అనేది ఇట్స్ ఎ వెరీ గుడ్ థింగ్. అట్లీస్ట్ యూ షుడ్ ఫోకస్. అంటే మీరు ఈ వెబ్ డెవలప్మెంట్ నేర్చుకుంటున్నప్పుడు, మీరు రియాక్ట్ జేఎస్ కానీ యాంగులర్ కానీ నేర్చుకోవాలని ప్లాన్ చేస్తున్నప్పుడు, వాట్ ఐ వుడ్ సజెస్ట్ ఇస్ యూ షుడ్ డెఫినెట్లీ స్పెండ్ ఏ గుడ్ అమౌంట్ ఆఫ్ టైమ్ ఆన్ జావా స్క్రిప్ట్ ఆల్సో. అప్పుడే మీకు రియాక్ట్ కానీ యాంగులర్ కానీ ఏదైనా కానీ ఏ ఫ్రేమ్ వర్క్ తీసుకున్నా కానీ
యూ విల్ ఏబుల్ టు బెటర్ అండర్స్టాండ్ దట్. ఎందుకంటే రియాక్ట్ ఈస్ నథింగ్ బట్ ఏ జావా స్క్రిప్ట్. ఇట్స్ ఎ జావా స్క్రిప్ట్ లైబ్రరీ. రియాక్ట్ కంప్లీట్లీ జావా స్క్రిప్ట్ లైబ్రరీ. మీకు జావా స్క్రిప్ట్ అనేది తెలియకుండా రియాక్ట్ నేర్చుకుందాం ఉన్నా కానీ అది కష్టం అవుతుంది. సో ఇవాళ నుంచి మనం ఐ విల్ గివ్ ఐ కాంట్ ఏబుల్ టు గివ్ 100%. 100% జావా స్క్రిప్ట్ అయితే నేర్పించడం కష్టం అవుతుంది. ఎందుకంటే జావా స్క్రిప్ట్ నే మనం 90 days చెప్పొచ్చు. సో వాట్ ఐ సజెస్ట్ యూ ఇస్ లైక్ ఐ విల్ గైడ్ యూ ఏమేం టాపిక్స్ నేర్చుకోవాలి మీకు చెప్తాను. వాట్ ఆర్ ది రిసోర్సెస్ అవైలబుల్, ఏమేం రిసోర్సెస్ కావాలి మీకు షేర్ చేస్తాను. మీరు వాటిని గో త్రూ అయ్యి యూ నీడ్ టు ప్రాక్టీస్. ఓకే. సో if you are curious about how this is going, let me show the code for you. ఇప్పుడైతే ఏం చేశానంటే దిస్ ఇస్ జస్ట్ H1 ట్యాగ్. మీకు కనిపిస్తుంది కదా H1 ట్యాగ్, జస్ట్ ఇట్స్ H1 ట్యాగ్. I have created 3 buttons. ఈ 3 buttons క్రియేట్ చేసినప్పుడు మనకి దీస్ ఆర్ కాల్డ్ ఈవెంట్ హ్యాండ్లర్స్. ఇవి మనకి ఈవెంట్ హ్యాండ్లర్స్ అంటాం. అంటే ఈవెంట్ హ్యాండ్లర్ అంటే ఏంటి? ఎప్పుడైనా యూజరు ఏదైనా యాక్షన్ పర్ఫామ్ చేసినప్పుడు మనకి యాక్షన్స్ అనేవి డిఫరెంట్ టైప్స్ లో ఉంటాయి. అంటే మౌస్ వచ్చి ఒక బటన్ పైన క్లిక్ చేస్తే ఇట్ ఈస్ అన్ యాక్షన్. అదర్వైజ్ ఎప్పుడైతే మీకు ఫామ్ ఉంటుంది కదా, రిజిస్ట్రేషన్ ఫామ్, సైన్ అప్ ఫామ్ ఉంటుంది కదా, ఆ సైన్ అప్ ఫామ్ లో సంథింగ్ ఏదైనా లెటర్ టైప్ చేస్తున్నప్పుడు ఫామ్ అనేది చేంజ్ అవుతుంది. ఇట్స్ అన్ యాక్షన్. సో దీస్ ఆర్ కాల్డ్ ఈవెంట్ హ్యాండ్లర్, ఈవెంట్స్ అంటారు. మీరు జావా స్క్రిప్ట్ ఈవెంట్స్ అని గూగుల్లో సెర్చ్ చేస్తే యూ విల్ గెట్ లిస్ట్ ఆఫ్ ఈవెంట్స్. అందులో ఒక ఈవెంట్ వచ్చేసరికి ఆన్ క్లిక్ అనే ఒక ఈవెంట్. ఎప్పుడైతే ఆన్ క్లిక్ అనేది ఈవెంట్ జరుగుతుందో ఇంకా ఏమేమి ఈవెంట్స్ ఉంటాయి ఆన్ క్లిక్ తో పాటు? మౌస్ డౌన్, మౌస్ అప్. అంటే మీరు మౌస్ మీద క్లిక్ చేస్తారు కదా, మౌస్ మీద క్లిక్ చేసినప్పుడు ఒక ఈవెంట్, మౌస్ రిలీజ్ చేసినప్పుడు ఒక ఈవెంట్ కింద, అలా ప్రతిదీ ఈవెంట్ కింద తీసుకుంటుంది. ఈవెన్ మీరు కీబోర్డ్ లో టైప్ చేసేది కూడా ఇట్స్ ఆల్సో ఈవెంట్, కన్సిడర్ యాజ్ ఈవెంట్. సో నేను ఏం చేశానంటే ఈ 3 buttons కి 3 ఈవెంట్స్ అయితే యాడ్ చేశాను. ఆన్ క్లిక్ ఈవెంట్స్ యాడ్ చేశాను. యాడ్ చేసి ఏం చేశానంటే నెక్స్ట్ ఏం చేశానంటే ఒక స్క్రిప్ట్, జావా స్క్రిప్ట్ ఫైల్ అనేది తీసుకున్నా. దిస్ ఈస్ మై జావా స్క్రిప్ట్ ఫైల్. ఓకే. జావా స్క్రిప్ట్ ఫైల్లో ఇది మనకి ఈ కాన్సెప్ట్ నేను ఫ్యూచర్ సెషన్స్ లో డిస్కస్ చేస్తాను. దిస్ ఇస్ కాల్డ్ డామ్ మ్యానిపులేషన్. మీకు డామ్ అనేది ఏంటంటే మీరు ఒకసారి స్టడీ చేయండి. డామ్ ఈస్ నథింగ్ బట్ ఇట్స్ అ డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్. అది కూడా నేను ఫ్యూచర్ సెషన్, డామ్ అంటే ఏంటి అది ఫ్యూచర్ సెషన్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే. సో వీఆర్ గెటింగ్ ది ఎలిమెంట్ బై ఐడి. ఈ కోడ్ అయితే నేను ప్రెసెంట్ ఎక్స్ప్లెయిన్ అనుకోవట్లేదు. ఇక్కడ ఉన్న 2000 అని ఒకటి ఉందా, ఇఫ్ ఐ ఇంక్రీజ్ దిస్ టైం వాట్ విల్ హ్యాపెన్? మనకి మెసేజ్ డిస్ప్లే అవుతుంది కదా, మెసేజ్ డిస్ప్లే అయ్యాక మళ్ళీ మెసేజ్ పోతుంది కదా, ఆ టైం అనేది అది దీన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ అగైన్ చూడండి ఒకసారి. ఇప్పుడు 5 seconds బట్టి మనకి మెసేజ్ అనేది డిస్ప్లే అవుతుంది. సో ఐ థింక్ మీకు ఇప్పుడు ఒక క్లియర్ ఐడియా వచ్చి ఉంటుంది ఎందుకు జావా స్క్రిప్ట్ వల్ల యూజ్ ఏంటి. ఇఫ్ యు ఆర్ మీకు ఒకవేళ మీరు కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్ అయితే మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది. బట్ దెర్ ఆర్ మెనీ స్టూడెంట్స్ హూ డోంట్ నో ఈవెన్ బేసిక్ ఆన్ జావా స్క్రిప్ట్. ఫర్ దెమ్ దిస్ ఈస్ ఏ గుడ్ visual demo what exactly JavaScript will do in the backend. I hope
ఈ యొక్క డెమాన్స్ట్రేషన్ అనేది మీకు జావా స్క్రిప్ట్ ఎందుకు పనిచేస్తుంది, ఎందుకు ఉపయోగపడుతుందని మీకు అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. సో నెక్స్ట్, ఇప్పుడైతే జావా స్క్రిప్ట్ లో ఇవాళ ఒక టాపిక్ నేర్చుకుందాం, ఓకేనా? సో లెట్ మీ క్లోజ్ దిస్. And I want to create one folder for JavaScript. Sorry. One minute wait చేయండి. Something is going in my system. మీరు మీకు మీరు ఇంతకు ముందు సి ప్రోగ్రామింగ్ కానీ జావా ప్రోగ్రామింగ్ కానీ నేర్చుకుని ఉంటే వాటికి మెయిన్ గా సపరేట్ గా రన్ టైమ్ ఎన్విరాన్మెంట్స్ అనేవి ఉంటాయి. జావాకి అయితే జేఆర్ఈ అనే రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది, జావా రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. మనకి సి ప్రోగ్రామింగ్ యూస్ చేస్తే దెర్ విల్ బి ఐడీస్, సి కంపైలర్స్ యూస్ చేసుకొని కొన్ని ఐడీస్ ఉంటాయి. బట్ జావా స్క్రిప్ట్ అనేది మెయిన్ గా ఎక్కడ రన్ అవుతుంది? జావా స్క్రిప్ట్ విల్ ఆల్వేస్ రన్ ఇన్ ది బ్రౌజర్, రైట్? సో చాలా మందికి జావా స్క్రిప్ట్ ని యూస్ చేసుకుని ప్రోగ్రామింగ్ చేయడం అనేది కొంచెం కష్టంగా ఉంటుంది. ఎందుకంటే అది ఖచ్చితంగా మన అవుట్పుట్ అనేది ఎక్కడికి వెళ్ళి చూసుకోవాలి, బ్రౌజర్ లోకి వెళ్ళి కన్సోల్ లో చూసుకోవాలి. దట్ ఈస్ వన్ థింగ్. అండ్ నెక్స్ట్ థింగ్ ఈస్, ఇఫ్ యూ వాంట్ ఇఫ్ యూ వాంట్ ఏ రన్ టైమ్, లైక్ మీకు ఒక క్లియర్ గా టెర్మినల్ లో విజిబుల్ అవ్వాలంటే యూనిట్ టు ఇన్స్టాల్ నోడ్ జేఎస్. బట్ రైట్ నౌ వీ విల్ లుక్ ఇన్ టు running the JavaScript file in the console itself. I will show you how to run the JavaScript file in the console. Okay. మనకి జావా స్క్రిప్ట్ ఫైల్ ని ఎక్స్టెన్షన్ జేఎస్ తో ఎండ్ చేయాలి, index.js. whenever you give the extension as file name extension as js, ఆ ఫైల్ అనేది జావా స్క్రిప్ట్ ఫైల్ కిందగా కన్సిడర్ చేస్తుంది, ఓకేనా? డాట్ హెచ్టిఎంఎల్ అంటే హెచ్టిఎంఎల్ ఫైల్, డాట్ జేఎస్ అంటే జావా స్క్రిప్ట్ ఫైల్ కింద కన్సిడర్ చేస్తుంది. సో మన యొక్క జావా స్క్రిప్ట్ ఫోల్డర్ లో మనం ప్రెసెంట్ 2 ఫైల్స్ అయితే క్రియేట్ చేసాం, index.html, index.js. index.html కి index.js ని లింక్ చేద్దాం. వీ కెన్ లింక్ ఈ యొక్క జావా స్క్రిప్ట్ ఫైల్ ని మనం హెడ్ సెక్షన్ లో అయినా లింక్ చేయొచ్చు, బాడీ సెక్షన్ లో అయినా లింక్ చేయొచ్చు. బట్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ వాట్ దే విల్ డూ, index.js ని ఎప్పుడు వాళ్ళు బాడీ సెక్షన్ లోనే యూజ్ చేస్తారు. హెడ్ సెక్షన్ లో అయినా యూజ్ చేయొచ్చు, అందులో ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు. సో we will keep this script in the just above the body section. Okay, body section కి above ప్లేస్ చేద్దాం. సో నౌ ఇప్పుడైతే మనం మన యొక్క index.js ని HTML కి అయితే లింక్ చేసాము. సో నౌ
what I'm doing now is like ఫస్ట్ అయితే మనకి జావా స్క్రిప్ట్ లో వాట్ ఆర్ ది కాన్సెప్ట్స్ వి నీడ్ టు లెర్న్ బిఫోర్ అనేది ఒక 2 minutes అయితే చూద్దాము. ఓకే, ఫస్ట్ వేరియబుల్స్. వేరియబుల్స్ మనకి ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తీసుకున్నా కానీ మనకి వేరియబుల్స్ అనేవి ఉంటాయి కదా. సో అలాగే ఒక జావా స్క్రిప్ట్ లో వేరియబుల్స్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. నెక్స్ట్ అయితే మనకి జావా స్క్రిప్ట్ లో 3 కీవర్డ్స్ అని ఉంటాయి. వేర్, లెట్, ఫానిష్ అనే 3 కీవర్డ్స్ ఉంటాయి. ఈ 3 కీవర్డ్స్ ఎందుకు యూజ్ చేస్తారు, ఎప్పుడు యూజ్ చేస్తారు, ఎలా యూజ్ చేస్తారో డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ వచ్చేసరికి వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇస్ ఫంక్షన్స్. ఈ యొక్క ఫంక్షన్స్ గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. ఫంక్షన్స్ లోకి వచ్చేసరికి మెయిన్ గా ఆఫ్టర్ EX6 సింటాక్స్ వచ్చిన తర్వాత we have arrow functions, right? Earlier ga arrow functions levu, but ES6 syntax vachaka we have arrow functions also. Arrow function ela rayalo chuddam. Next వచ్చేసరికి హోయిస్టింగ్ అంటే ఏంటో ఒకసారి చూపిస్తాను మీకు. జావా స్క్రిప్ట్ లో హోయిస్టింగ్ అనే ఒక బిహేవియర్ అయితే ఉంటుంది. అది ఒకసారి మీకు చూపిస్తాను. నెక్స్ట్ వచ్చేసరికి వాట్ వీ కెన్ డూ, ఫంక్షన్స్, హోయిస్టింగ్, callbacks. It is a very very important topic, guys. నెక్స్ట్ మనం బ్యాక్ ఎండ్ క్రియేట్ చేసినప్పుడైనా కానీ కాల్ బ్యాక్స్ లేకుండా వీ కాంట్ ఏబుల్ టు రైట్ ఏ సింగిల్ ప్రోగ్రామ్ ఆల్సో. ఓకే, ఒక సింగిల్ ప్రోగ్రామ్ కూడా కాల్ బ్యాక్స్ లేకుండా రాయలేం. దట్ మచ్ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ కాల్ బ్యాక్ అనేది. బట్ అంతకన్నా ముందు అసలు కాల్ బ్యాక్ ఎందుకు నేర్చుకోవాలి, కాల్ బ్యాక్స్ ఎందుకు వెళ్ళాలి అనేది చెప్తాను. సో ఫర్ దట్ ఐ వాంట్ టు డిస్కస్ సింక్రోనస్ అండ్ ఎసింక్రోనస్ ప్రోగ్రామింగ్. సింక్రోనస్ అంటే ఏంటి, ఎసింక్రోనస్ ప్రోగ్రామింగ్ అంటే ఏంటి చూద్దాం. నెక్స్ట్ టాపిక్ ఈస్ లైక్ కాల్ బ్యాక్స్. నెక్స్ట్ టాపిక్ ఈస్ లైక్ ప్రామిసెస్. నెక్స్ట్ టాపిక్ ఈస్ లైక్ ప్రామిసెస్ లోనే దెర్ ఇస్ వన్ అనదర్ వే ఆఫ్ రైటింగ్ కాల్డ్ async await. async ని await ని ఎలా యూజ్ చేయాలో చూద్దాం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి whenever we need to fetch something from an API, there is one method called fetch API. ఒక fetch API అనేది ఒకటి ఉంటుంది. fetch API అనేది ఎలా యూజ్ చేయాలో చూద్దాం. నెక్స్ట్ వచ్చేసరికి మెయిన్ గా DOM మ్యానిపులేషన్ ఎలా చేయాలో చూద్దాం. DOM మ్యానిపులేషన్. సో ఈ 10 టాపిక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ జావా స్క్రిప్ట్ లో. మీకు కనుక టైం ఉంటే ఈ 10 కాన్సెప్ట్స్ ని రిఫర్ చేయండి. సో దట్ whenever we are discussing, it will be very clear. You can able to understand very clearly. Okay. So నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి ఇఫ్ యు ఆర్ సమ్మన్, మీరు ఎర్లియర్ గా జావా ప్రోగ్రామింగ్ కానీ సి ప్రోగ్రామింగ్ అని రాసుంటే, వెన్ ఎవర్ యూ వాంట్ టు క్రియేట్ ఏ వేరియబుల్, అంటే ఒక వేరియబుల్ ని క్రియేట్ చేసే ముందు ఆ వేరియబుల్ యొక్క డేటా టైపు
ఏమిటో మీరు స్పెసిఫై చేయాలి. వాట్ ఈస్ డేటా టైప్? డేటా టైప్ అనేది ఏంటంటే ఇట్ స్పెసిఫైస్ ఏదైనా ఒక వేరియబుల్ తీసుకుంటే ఆ వేరియబుల్లో ఏ టైప్ ఆఫ్ డేటా స్టోర్ అవుతుంది అని చెప్పేది డేటా టైప్. సో సపోజ్ ఇఫ్ యు ఆర్ మనం ఒకవేళ జావా తీసుకుంటే, జావా అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తీసుకుంటే we will do something like this. ఏదైనా ఇది జావా స్క్రిప్ట్ లో కాదు, ఇట్ ఈస్ అన్ అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. వాట్ వీఆర్ డూయింగ్ హియర్, ఇక్కడ మనం ఒక ఏ అనే ఒక వేరియబుల్ ని క్రియేట్ చేస్తున్నాం. ఏ అనే వేరియబుల్ క్రియేట్ చేసి వీఆర్ స్పెసిఫైయింగ్ ది డేటా టైప్ ఫర్ దట్. అంటే ఏలో ఏ టైప్ ఆఫ్ డేటా స్టోర్ అవుతుంది అనేది ముందుగానే చెప్తున్నాం. హియర్ ఏలో మాత్రం మనకి ఇంటీజర్ టైప్ ఆఫ్ డేటా అనేది స్టోర్ అవుతుందని చెప్తున్నాం. లైక్ దట్ వీ హ్యావ్ క్యారెక్టర్. అంటే ఇప్పుడు మనం ఏం చెప్తున్నాం, వీఆర్ క్రియేటింగ్ వన్ వేరియబుల్ నేమ్ కాల్డ్ బి. మనం బి అనే ఒక వేరియబుల్ అయితే క్రియేట్ చేస్తున్నాం. ఈ బి అనేది ఏ టైప్ ఆఫ్ డేటా యాక్సెప్ట్ చేస్తుందని చెప్తున్నాం. ఇట్ ఆల్వేస్ యాక్సెప్ట్స్ క్యారెక్టర్ టైప్ ఆఫ్ డేటా కదా. సో బట్ జావా స్క్రిప్ట్ వచ్చేసరికి ఈ టైప్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అనేది స్టాటికల్లీ టైప్డ్ లాంగ్వేజెస్ అంటాం. స్టాటికల్లీ టైప్డ్ లాంగ్వేజ్. ఓకే, బట్ జావా స్క్రిప్ట్ లో ఇలా రాయం. జావా స్క్రిప్ట్ ఈజ్ ఆల్వేస్ డైనమికల్లీ టైప్డ్ లాంగ్వేజ్. Let me write these two names here. One is statically typed language. Another one is dynamically typed language. Okay. ఏంటి డిఫరెన్స్ స్టాటికల్లీ టైప్డ్ లాంగ్వేజెస్ కి డైనమికల్లీ టైప్డ్ లాంగ్వేజ్ డిఫరెన్స్ ఏంటంటే, స్టాటికల్లీ టైప్డ్ లాంగ్వేజెస్ ఏంటంటే వెన్ ఎవర్ వీఆర్ రైటింగ్ ది ప్రోగ్రామ్, ఎప్పుడైతే మనం ప్రోగ్రామ్ రాసేటప్పుడు we need to specify the data type for the variable. ఆ వేరియబుల్ కి డేటా టైప్ అనేది ముందుగా స్పెసిఫై చేయాలి. ఓకే, లైక్ దిస్ int a ఈక్వల్ int a char b. ఇక్కడ మనం స్పెసిఫై చేస్తాం ఏ బి అనే టూ వేరియబుల్స్ తీసుకొని, ఏ అనేది ఏ వేరియబుల్, బి అనేది వాట్ టైప్ ఆఫ్ వేరియబుల్ ఇట్ ఈస్ ఎ క్యారెక్టర్ టైప్ ఆఫ్ వేరియబుల్ వీఆర్ స్పెసిఫైయింగ్. ఓకే, బట్ దిస్ ఈస్ ఇదైతే స్టాటికల్లీ టైప్ లాంగ్వేజెస్ లో రాస్తాం. ఇలా స్టాటికల్లీ టైప్ లాంగ్వేజెస్ లో రాస్తాం ఇలా. బట్ వాట్ అబౌట్ ఇన్ డైనమికల్లీ టైప్డ్ లాంగ్వేజెస్? డైనమికల్లీ టైప్డ్ లాంగ్వేజ్ లో we can write that a equal to 6, where a equal to 6. ఇక్కడ మీరు ఎక్కడ మెన్షన్ చేయట్లేదు ఏ అనేది వాట్ టైప్ ఆఫ్. అంటే ముందుగా మనం సపోజ్ ఇక్కడ తీసుకుంటే ఏ అనేది ఇక్కడ డిక్లేర్ చేసి ఏ ఈక్వల్ టు 6 అని చెప్పి ఇక్కడ రాస్తున్నాను. వీఆర్ నాట్ స్పెసిఫైయింగ్, మనం ఎక్కడ మెన్షన్ చేయట్లేదు ఏ అనేది వాట్ టైప్ ఆఫ్ డేటా అనేది. దానికి ఎలా తెలుస్తుంది? డైనమిక్ గా తెలుస్తుంది. అంటే ఎప్పుడైతే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవుతుందో అప్పుడు మాత్రమే తెలుస్తుంది ఏలో ఏ టైప్ ఆఫ్ డేటా అనేది స్టోర్ అవుతుందో, అంతవరకు తెలియదు. సో దట్ ఈస్ వై ఇట్ ఈస్ నేమ్ కాల్డ్ డైనమిక్. స్టాటిక్ అంటే డైనమిక్ ఇన్ ద సెన్స్ ప్రోగ్రామ్ రన్ అయ్యే వరకు తెలియదు. దట్ ఈస్ వై ఇట్ ఈస్ కాల్డ్ డైనమిక్. ఓకే, మేబీ మీకు ఇప్పుడు ఒక ఐడియా వచ్చి ఉంటుంది స్టాటికల్లీ టైప్డ్ లాంగ్వేజ్ కి డైనమికల్లీ టైప్డ్ లాంగ్వేజ్ కి డిఫరెన్స్ ఏంటో. సో జావా స్క్రిప్ట్ లో ఏదైనా ఒక వేరియబుల్ ని మనం డిక్లేర్ చేయాలంటే వీ హ్యావ్ 3 కీవర్డ్స్. మనకి 3 కీవర్డ్స్ ఉంటాయి. వన్ ఈస్ వేర్ అనే ఒక కీవర్డ్, అనదర్ కీవర్డ్ ఇస్ లెట్, అనదర్ కీవర్డ్ ఇస్ కాన్స్ట్. ఈ 3 కీవర్డ్స్ ఉంటాయి. ఓకే,
what you need to do is you need to pause this video right now and go to Google and once please go through what is where, what is let and const. అంటే ఈ మూడు keywords ని ఒకసారి చూసి ఒకసారి చదవండి, ఓకేనా? సో దట్ మీకు నేను చెప్పే కాన్సెప్ట్ అయితే క్లియర్ గా అర్థమవుతుంది. మనం ఏదైనా ఒక వేరియబుల్ ని వేర్ తో అయినా డిక్లేర్ చేయొచ్చు, లెట్ అని చెప్పి అయినా డిక్లేర్ చేయొచ్చు, కాన్స్ట్ అని అయినా డిక్లేర్ చేయొచ్చు. మరి ఏంటి డిఫరెన్స్ ఏంటి? వేర్ కి లెట్ కి కాన్స్ట్ కి డిఫరెన్స్ ఏంటంటే, ఎప్పుడైతే ఒక వేరియబుల్ ని వేర్ అని చెప్పి క్రియేట్ చేస్తారో అంటే క్రియేట్ చేసినప్పుడు అక్కడే ఇనిషియలైజేషన్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఇక్కడ చూసినట్లయితే ఏ అనే వేరియబుల్ ఇక్కడ నేను క్రియేట్ చేశాను కదా, క్రియేట్ చేసినప్పుడు ఇక్కడే మనకి ఏ అనేది ఇనిషియలైజేషన్ చేయాల్సిన అవసరం కూడా లేదు. వీ కెన్ ఏబుల్ టు డూ ఇనిషియలైజేషన్. ఇనిషియలైజేషన్ అంటే ఏమిటంటే ఏదైనా ఒక వేరియబుల్ క్రియేట్ చేసినప్పుడు ఆ వేరియబుల్ కి వాల్యూని అసైన్ చేయడాన్ని ఇనిషియలైజేషన్ అంటాం, ఓకేనా? ఇనిషియలైజేషన్ ఎలా చేస్తారు? ఇనిషియలైజేషన్ ఒక వేరియబుల్ కి ఇనిషియలైజేషన్ ఆల్వేస్ ఈక్వల్ టు ఆపరేటర్ యూస్ చేసి చేస్తారు కదా. సో ఏ ఈక్వల్ టు 5 ఇస్తే మనం యాక్చువల్ గా ఏ అనే వేరియబుల్ ఎక్కడ క్రియేట్ చేసాం? లైన్ నెంబర్ 19 లో క్రియేట్ చేసాం. బట్ ఇనిషియలైజేషన్ ఎక్కడ చేస్తున్నాం? లైన్ నెంబర్ 27 లో చేస్తున్నాం ఇనిషియలైజేషన్ అనేది. ఇట్ విల్ యాక్సెప్ట్ వేర్ అనే కీబోర్డ్ పెడితే ఇట్ విల్ యాక్సెప్ట్. వాట్ అబౌట్ లెట్? లెట్ అని చెప్పి ఒక వేరియబుల్ ని ప్లేస్ చేస్తే ఇట్ విల్ ఆల్సో హ్యావ్ ది సేమ్ ప్రాపర్టీ. అంటే అక్కడే ఇనిషియలైజ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. వీ కెన్ డూ వెన్ ఎవర్ నెసెసరీ. బట్ ద డిఫరెన్స్ బిట్వీన్ వేర్ అండ్ లెట్, వేర్ కి లెట్ కి డిఫరెన్స్ ఏమిటంటే, ఇప్పుడు వేర్ తో డిఫైన్ చేసిన ఏదైనా ఒక వేరియబుల్ ని వి కాంట్ ఏబుల్ టు డిఫైన్ విత్ అనదర్ వేరియబుల్ విత్ ది సేమ్ నేమ్. అంటే ప్రోగ్రామ్ లో మళ్ళీ మీరు సారీ మై బ్యాడ్, మళ్ళీ లెట్ మీ రిపీట్ అగైన్. ఒక వేరియబుల్ ని వేర్ అని చెప్పి డిఫైన్ చేస్తారంటే మీరు ప్రోగ్రామింగ్ లో ఇంకొక చోట ఎక్కడైనా కానీ సేమ్ మళ్ళీ వేర్ అని చెప్పి డిక్లేర్ చేయొచ్చు, మనకి ఎక్కడ వార్నింగ్ అయితే రాదు. కానీ లెట్ కి అయితే అలా కాదు. ఒకసారి ఒక వేరియబుల్ ని లెట్ అని చెప్పి డిక్లేర్ చేసామంటే రెండోసారి ఇంకొకసారి నెక్స్ట్ టైం బి అనే పేరుతో ఇంకెక్కడ డిక్లేర్ చేయలేము. దట్ ఈస్ ది డిఫరెన్స్, ఓకే? వేర్ కి లెట్ కి డిఫరెన్స్ అది. అంటే వేర్ ఏ అని చెప్పి లైన్ నెంబర్ 19 లో ప్లేస్ చేసినప్పుడు లైన్ నెంబర్ 28 లో కూడా వేర్ ఏ అని చెప్పి ప్లేస్ చేయొచ్చు, దేర్ వోంట్ బి ఎనీ ఎర్రర్. బట్ ఇక్కడ ఇఫ్ ఐ యూస్ లెట్ బి అగైన్, బి అని చెప్పి ఇక్కడ బి ఈక్వల్ టు 5 ఇస్తే ఇక్కడ ఎర్రర్ చూపిస్తుంది చూడండి. కెనాట్ రీడిక్లేర్ బ్లాక్ స్కోప్డ్ వేరియబుల్ బి అని చెప్తుంది. ఇలా చేయలేం. కానీ మనకి ఏని చేసినప్పుడు ఏకి అటువంటి ఎర్రర్ ఏమి రేస్ చేయలేదు. దట్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ వేర్ అండ్ లెట్. లెట్ కి వేర్ కి డిఫరెన్స్ అయితే అది, ఓకే? వాట్ అబౌట్ కాన్స్టెంట్? అంటే ఈ రెండింటిని మనం క్రియేట్ చేసిన తర్వాత ఇనిషియలైజేషన్ ఎప్పుడైనా చేయొచ్చు, దెర్ ఇస్ నో ప్రాబ్లం. ద డిఫరెన్స్ ఈస్ వేర్ కెన్ బి రీడిక్లేర్డ్, ఓకే? లెట్ మీ రైట్ డౌన్ హియర్. వేర్ కెన్ బి redeclared and also reinitialized. రీఇనిషియలైజ్డ్ అంటే ఏం లేదు. ఇక్కడ వేర్ ఏ ఈక్వల్ టు 5 అని చెప్పి ప్లేస్ చేశారు. ఇక్కడ ఏ ప్లేస్ లో మీరు 10 అని చెప్పి రీఇనిషియలైజేషన్.
again we are doing initialization, that is called reinitialization. A equal to 10 అని ప్లేస్ చేస్తున్నారు. We can do that. But coming to let cannot be redeclared. Cannot be redeclared. We cannot redeclare let. And we can reinitialize. మనం reinitialization అయితే చేయొచ్చు. అంటే let b equal to 8 అనుకుంటే ఇక్కడ మళ్ళీ నేను లెట్ బి అని చెప్పి డిక్లేర్ చేయలేను, ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి డిక్లేర్ చేశాను కాబట్టి. బట్ వాట్ ఐ కెన్ డూ ఈస్ వీ కెన్ రీఇనిషియలైజ్ బి ఈక్వల్ టు 20 అని చెప్పి రీఇనిషియలైజేషన్ చేయొచ్చు. ఓకే, let cannot be redeclared and we can reinitialize it. నెక్స్ట్ వచ్చేసరికి const cannot be redeclared and cannot be reinitialized. సో విల్ డూ. ఇప్పుడు నేను ఒకవేళ ఇక్కడ కాన్స్ట్ సి ఈక్వల్ టు 6 అని ఇచ్చే కదా. ఇప్పుడు చూడండి, సారీ చూడండి, ఎప్పుడైతే కాన్స్ట్ సి కామా ఇస్తానో కాన్స్ట్ డిక్లరేషన్ మస్ట్ బి ఇనిషియలైజ్డ్ అని వచ్చింది కదా. సో డెఫినెట్ గా కాన్స్ట్ అని యూజ్ చేస్తే వీ నీడ్ టు ఇనిషియలైజ్ దేర్ ఇట్ సెల్ఫ్. అక్కడే మనం ఇనిషియలైజేషన్ అనేది జరిగిపోవాలి. ఓకే, బట్ అండ్ నెక్స్ట్ వన్ ఈస్ కాన్స్ట్ కెనాట్ బి రీడిక్లేర్డ్ and we cannot reinitialize it also. ఇంకొకసారి ఇప్పుడు సి ఈక్వల్ టు 15 అని చెప్పి ప్లేస్ చేయలేను, రీఇనిషియలైజేషన్ అయితే కుదరదు. ఇప్పుడు దీన్ని రన్ చేస్తే మీకు అర్థమవుతుంది. సపోజ్ ఇప్పుడు నేను కన్సోల్లోకి వెళ్ళి రీఫ్రెష్ చేసి ఈ పేజ్ మన యొక్క ఈ పేజ్ కాదు, సారీ, దిస్ ఈస్ ది పేజ్. ఇప్పుడు ఈ పేజ్ మనకి జావా స్క్రిప్ట్ అయితే కనెక్ట్ అయ్యి ఉంది కదా. చూడండి, మనకైతే ఎర్రర్ వచ్చింది, అన్కాట్ టైప్ ఎర్రర్, అసైన్మెంట్ టు కాన్స్టెంట్ వేరియబుల్. ఎక్కడ వచ్చింది? లైన్ నెంబర్ 24 లో వచ్చింది. లైన్ నెంబర్ 24 ఇదే కదా, రీఇనిషియలైజేషన్ చేస్తున్నాం, అందుకే మనకి ఎర్రర్ అనేది వచ్చింది. చూడండి, ఇక్కడ క్లియర్ గా చూపిస్తుంది దట్ హియర్ ఇట్ ఈస్ వి హావ్ ఎర్రర్. హౌ కెన్ ఐ ఏబుల్ టు సీ? ఈ యొక్క HTML ఫైల్ కి నేను ఒక జావా స్క్రిప్ట్ అయితే లింక్ చేశాను. లింక్ చేసి ఆ యొక్క జావా స్క్రిప్ట్ ఫైల్లో నేను కోడ్ రాస్తున్నాను. కోడ్ రాసి HTML ఫైల్ రన్ చేసినప్పుడు కన్సోల్లో మనకి జావా స్క్రిప్ట్ రన్ అవుతుంది కదా. సో అక్కడ నాకు ఎర్రర్స్ అయితే చూపిస్తుంది. చూడండి, అన్కాట్ టైప్ ఎర్రర్, అసైన్మెంట్ టు కాన్స్టెంట్ వేరియబుల్ అనేది వస్తుంది. హోప్ యూ కెన్ ఏబుల్ టు అండర్స్టాండ్ లెట్, కాన్స్ట్, వేర్. ఈ మూడు క్లియర్ గా అర్థమైందని నేను అనుకుంటున్నాను. దాంతో పాటుగా అసలు జావా స్క్రిప్ట్ అనేది ఎందుకు యూజ్ చేస్తామో కూడా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు. ఈ సెషన్ మీకు అయితే అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఓకే, దీంతో పాటు మీరు అయితే ఈ యొక్క ఈ 3 టాపిక్స్ ఒకసారి మీరు చదివి ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, దట్స్ ఆల్ ఫర్ ది టుడే. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్. ఓకే.